సార్ మీ గురించి ఫ్యాన్స్ వచ్చారు సార్. దేనికి? సంజయ్ థియేటర్ రికార్డ్ కోసం 10 లక్షలు కట్టాలండి. దాని గురించి మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్. ఏంటి వాళ్ళు ప్రెస్టేజ్ పోతుందా? సినిమా పోయి ఏడుస్తున్నాను ఇక్కడ. ప్రెస్టేజ్ ఒక్కొక్కడికి. పో వెళ్ళి ప్రొడ్యూసర్ కలవమని చెప్పు. సార్ మిమ్మల్ని వెళ్ళి ప్రొడ్యూసర్ కలవమన్నారు. 2 నిమిషాలమ్మా, బాస్ని కలిసి వెళ్ళిపోతాం. లేదన్నా, ఆయన ఒంట్లో బాగలేదు, ఫీవరు. బర్త్డేకి బొకేలు తీసుకొచ్చినప్పుడు, ఆటోగ్రాఫ్లకి, అన్న సంతర్పణలకి, వికలాంగులకి అవి ఇవి పంచినప్పుడు మాత్రం భాషను కల్పిస్తావు. అప్పుడు ఫీవర్లు రావు. థియేటర్కి డబ్బులు తిరిగి కట్టాల్సి వస్తే మాత్రం ఫీవర్లు వస్తాయి. పదండ్రా, మన బాధలేవో మనమే పడదాం. హీరో గారితో మాట్లాడాను సార్, డేట్లు ఇచ్చారు. ఇక్కడ నుంచి కరెక్ట్గా 6 నెలలు షూటింగ్ వెళ్ళిపోవచ్చు. ఎలాగో టైం ఉంది కాబట్టి నువ్వు కూడా స్క్రిప్ట్ వర్క్ బాగా చేయి. ఏమైంది? అయితే చిన్న బైక్ యాక్సిడెంట్. ఓహో, టేక్ కేర్. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంటమ్మా? ఏం లేదు సార్, 10 లక్షలు కట్టకపోతే ఫస్ట్ వీక్ టౌన్ రికార్డ్ పోద్దండి. దాని గురించే మాట్లాడదామని వచ్చాం. మా బ్యానర్ రికార్డ్ పోతుందా, మీ హీరో రికార్డ్ పోతుందా? మా హీరో గారి రికార్డ్ అండి. మరి నేనెందుకు ఇవ్వాలి? అదేంటి సార్ అలా మాట్లాడతారు? మీరే కదా ప్రొడ్యూసర్. మీ హీరోతో సినిమా తీస్తే 4 కోట్లు దొబ్బింది ఇక్కడ. మీ హీరోతో సినిమా తీస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు. ఫైనల్ గా మా ఆఫీస్ లో ఆ టేబులే మిగిలింది. నేనే 10 లక్షలు కట్టుకొని నాకు ఇన్ని కోట్లు వచ్చినాయని డబ్బా కొట్టుకుని రోడ్డు మీద తిరగాల. ఫస్ట్ వీక్ 25 కోట్లు వచ్చినాయని యాడ్లు ఇమ్మని దొబ్బేస్తారు మీరు. ప్రపంచంలో ఎవడైనా వచ్చిన వ్యాపారాన్ని వీధిలో పట్టుకుంటాడా? ఎవరు నేర్పారు మీకు? ఇవన్నీ నిజమే అనుకుని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని సింగల్ ఇస్తారు. సినిమాలో పోయి నేను ఏడుస్తుంటే ఫలానా సీన్ వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని 4 సంఘాల వాళ్ళు నా మీద కేసులు వేస్తారు. హీరో క్యారెక్టర్ వాళ్ళ కులమైతే ఎవరు రారు. కమెడియనో విలనో వాళ్ళ కులమైతే కేసులు వేస్తారు. నేను అప్పులే తీర్చనా, కోర్టుల చుట్టూ తిరగనా, రికార్డులు వేసుకుని నేనే అభినందన సభలో పెట్టుకుని గుండెలు బాదుకున్నా. ఈ సినిమా అంటే ఇలా జరిగింది కానీ మిగతా సినిమాలకు డబ్బులు ఇచ్చినాయి కదండి. ఇక్కడే అమ్మ డబ్బులు ఎవరిచ్చారు? సంవత్సరానికి 150 సినిమాలు చేస్తుంటే 3 సినిమాలు హిట్ అవ్వడమే గగనమైపోతుంది. ఓన్లీ 2% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో ఉన్నాం. సినిమా మీద ఇంట్రెస్ట్ సినిమాలు తీస్తున్నాం కానీ డబ్బులు దొబ్బడానికి కాదు. ఈ వయసులో కూడా మా రామానాయుడు గారు వైజాగ్ లో స్టూడియో కడుతున్నారంటే డబ్బులు సంపాదించాలని కాదు. సినిమా అంటే అభిమానం, ప్యాషన్ రా, ప్రాణం. సినిమాలో తీయడమే పాపం అయిపోయిందిరా. రే సాయి, ఎందుకురా నీకు ఇవన్నీ? ఇక్కడ ఎవరు కష్టాలు వాళ్ళేరా. మీ పనులు మానుకుని జీవితం అంతా వాళ్ళ చుట్టూ తిరగడానికి సరిపోతుంది. అందుకే నా మాట వినే ఇంటికెళ్ళు. ఎక్కడికి పోతాం అన్నా? పరువు పోతుంది ఇక్కడ. తల తాకట్టు పెట్టిన రికార్డు తెస్తాం. అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇదే ప్రొడ్యూసర్ ని పిలిచి నేను ఫంక్షన్ కూడా చేస్తానన్నా. నాన్న, ఈ డబ్బు ఎక్కడ తీసుకెళ్తున్నావు? థియేటర్ కు డబ్బులు కట్టాలమ్మా. అది కదరా, ఇది మీ చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బు. ఆ సంగతి తెలుసు కదా నీకు? అంతకంటే ఇంపార్టెంట్ మా హీరో ప్రెస్టేజ్ కి సంబంధించిన